చేసి దూరం ఉండాలి అన్నారు. సుమత చుక్కల సత్తువతోనే తుడమి తురుడు వేసుకున్నది. కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నానే, రెట్టాడుతుంటే బుక్కెడు చెయ్యలేరన్నా. వందనాలు రైతన్నా నీకు వందనాలన్నానే, రెట్టాడుతుంటే బుక్కెడు చెయ్యలేరన్నా. నిజమేనవా? మంచి స్థాయిలో ఉండి వాళ్ళ కంట కన్నీరు మార్చకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తమరు అర్థమైందా? ఏమర్థమైంది? ఏదైనా డబ్బైనా ఉండాలి. ఎస్ అన్నా? ఎస్. నిజమేనా? ఎట్లా? చదువు లేకపోతే మనిషికి విలువ లేదు. చదువు ఒకవేళ నీకు చదువు లేకపోయినా ఒకవేళ డబ్బు ఉందనుకో ఆటోమేటిక్గా విలువ వస్తుంది. ఈ రెండు సాధించాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ గొప్ప చదువు చదివి బయటికి పోయి ఉద్యోగం చేసో లేదా ఒక బిజినెస్ చేసో కోట్లు సంపాదిస్తే ఎన్నడు పెట్టినోడు కూడా వచ్చి దండం పెడతాడు. అవునా సార్? అంటే అంత పవర్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లలో మీ లక్ష్యం ఫస్ట్ చదువు, తర్వాత డబ్బు. ఓకేనా? ఏం చేయాలైతే? ఫోన్ పట్టుకోవాలి, పోవాలి. మీకు ఇక్కడ మంచిగా ప్రభుత్వ పాఠశాలల్ని ఉచితంగా అన్నం పెడుతున్నారు, డ్రెస్సులు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నాణ్యతతో చాలా పోటీ పరీక్షలు రాసి రాసి కష్టపడి మీకోసం ఒక్కొక్క అక్షరాన్ని నేర్చుకొని వచ్చి మీకు 10 అక్షరాలు నేర్పిస్తున్న గురువులకి మీరేం చేయాలి? గొప్ప పేరుని తేవాలి. మన ఊరికి తేవాలి, తల్లిదండ్రులకు తేవాలి, మన జిల్లాకి తేవాలి, మన రాష్ట్రానికి తేవాలి. మన జిల్లా కలెక్టర్ గారు మొన్న 10th ఎగ్జామ్